బద్వేల్ మున్సిపాలిటీకి త్రాగునీటి సరఫరా మరియు మంచినీటి శుద్ధి ప్లాంటును భీమఠం రిజర్వాయర్ వద్ద నిర్మించుటకు స్థల సేకరణ గురించి ఈ రిపోర్టు తయారు చేసినది పి. బాలాజీ, మండల సర్వేయర్, బద్వేలు వారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఏపీఎండిపి వారు బద్వేల్ మున్సిపాలిటీకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి డ్యాం భీమఠం నుండి బద్వేల్ మున్సిపాలిటీకి త్రాగునీటి సరఫరా చేయుటకు మంచినీటి శుద్ధి ప్లాంట్ను నిర్మాణం చేయుటకు స్థలం సేకరించుట కొరకు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వారి ఎల్ఆర్ ఆర్ఓసి నంబర్ 235/APMDP/ బద్వేల్ 2012-2013 తేదీ 27/2/2013 లెటర్ మేరకు 27/2/2013 తేదీన కడప జిల్లా అదనపు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు భీమఠం తహసీల్దార్ వారు మరియు మండల సర్వేరు, విఆర్ఓ, ఆర్ఐ మరియు మున్సిపల్ అధికారులు చూపిన స్థలమును రెవెన్యూ రికార్డు ప్రకారం పరిశీలించి సదరు పొలము జంగంరాజపల్లె గ్రామ పొలం నందు కలదని ఐడెంటిఫై చేసినారు. సదరు నెంబర్ సంబంధించి ఎఫ్ఎంబి స్కెచ్ నందు ఎలాంటి మెజర్మెంట్ లేదు కావున అందులో విస్తీర్ణ మటుకు 108 ఎకరాల 80 సెంట్లు కలదని వ్రాయబడినది. ఎఫ్ఎంబి స్కెచ్ నందు షేప్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ యాజ్ దేర్ ఆర్ నో హిల్ షేప్ అండ్ ట్రావర్స్ రికార్డ్స్ అనే వ్రాయబడినది. ఇది ఆర్ఎస్ఆర్ మేరకు కొండపొరబోక కలదని నమోదై ఉన్నది. ఎఫ్ఎంబి స్కెచ్ లభ్యముగా లేనందున మండల సర్వేయర్ వారు మున్సిపల్ అధికారులు చూపినటువంటి స్థలంను ఐడెంటిఫై చేసి విలేజ్ మ్యాప్ నందు లొకేషన్ స్కెచ్ తయారు చేసి అందులో గుర్తించి తహసీల్దార్ వారికి రిపోర్టును 1/4/2013 తేదీన సమర్పించి ఉన్నారు. అదేవిధంగా తహసీల్దార్ వారు రాజశ్రీ కలెక్టర్ వారికి 2/4/2013 తేదీన సదరు పొలం సంబంధించి రికార్డు లభ్యంగా లేదని, కొండపురంగా కలదని తహసీల్దార్ వారు 2/4/2013 తేదీన కలెక్టర్ వారికి రిపోర్టు పంపినారు. తర్వాత జాయింట్ కలెక్టర్ వారు అర్జెంట్ నోట్ ద్వారా 8/6/2013 తేదీన శ్రీ సహాయ సంచాలకుల వారికి సదరు స్థలమును సర్వే చేసి ఎఫ్ఎంబి స్కెచ్ తయారు చేసి రిపోర్టు ఇవ్వమని ఆదేశించున్నారు. శ్రీ సహాయ సంచాలకులు కె. హరికృష్ణ సర్వే భూ రికార్డుల కార్యాలయం వారు ఆదేశాల మేరకు 14/6/2013 తేదీన ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నాగానందం గారు, పి. బాలాజీ మండల సర్వేయర్ బద్వేలు వారు, కె. వెంకటలక్ష్మి భీమఠం మండల సర్వేయర్ వారు మరియు బద్వేల్ మున్సిపల్ డిఈ గారితో కలిసి సదరు పొలమును ఐడెంటిఫై చేయడం అనేది. సదరు పొలమునందు ఐడెంటిఫై చేయగా మొత్తం చెట్లతో కూడుకుని కొండ ప్రదేశం అయినందున గొలుసుతో గాని ఈడిస్తో గాని సర్వే చేయుటకు వీలు పడలేదు. కావున జీపీఎస్ సహాయంతో మనం ఐడెంటిఫై చేసిన ఈ యొక్క స్టోన్స్లకు రీడింగ్ నోట్ చేసుకొని, అదేవిధంగా ఈ స్టోన్స్ ఇక్కడ ఎన్ని మిస్సింగ్ ఉన్నవి, ఒక 2 స్టోన్స్ మటుకు కలవు. అదేవిధంగా జంగనార్స్పల్లి నందు ఉన్నటువంటి స్టోన్స్లకు జీపీఎస్ రీడింగ్ తీసుకొని ఆ యొక్క మెజర్మెంట్ను నోట్ చేసుకోమన్నది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు చూపినటువంటి అలైనేషన్ ఏరియాకు కూడా జీపీఎస్ రీడింగ్ తీసుకోవడమైనది. వీటన్నీ కలిపి భూమితి నందు సాఫ్ట్వేర్ నందు ఎఫ్ఎంబి స్కెచ్ కంబైన్డ్ స్కెచ్ తయారు చేయడం అనేది. ఆ కంబైన్డ్ స్కెచ్ నందు మనం భూమి తీసినటువంటి జంగమరాజపల్లి విలేజ్లో సంబంధించినటువంటి ఈ యొక్క స్టోన్స్, అదేవిధంగా జంగమరాజపల్లి విలేజ్ బౌండరీ స్టోన్స్ మరియు మధ్యలో కన్నం స్టేషన్ యొక్క పడిపోయిన కన్నం స్టేషన్ యొక్క ఈ రికార్డ్స్ను అన్ని నోట్ దీన్ని కంబైన్డ్ స్కెచ్ నందు ఎక్స్పోర్ట్ చేయడం అనేది. అదేవిధంగా అలైనేషన్ ఏరియాను కూడా ఈ యొక్క కంబైన్డ్ స్కెచ్ నందు ఎక్స్పోర్ట్ చేయడం అనేది. ఈ విధంగా
చేసిన తర్వాత ఈ యొక్క వాటిని ఈ యొక్క దీన్ని మన గూగుల్ ఎర్త్లోకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది. ఎక్స్పోర్ట్ చేయంగా ఈ యొక్క విలేజ్ మ్యాప్ నందు చూపినటువంటి ఈ జంగనాథపల్లికి సంబంధించినటువంటి విలేజ్ బౌండరీ యొక్క డేటాను, అదేవిధంగా ఈ అలైనేషన్ చేసిన ఏరియా యొక్క మ్యాప్ను కూడా దీంట్లో ఎక్స్పోర్ట్ చేయనుంది. ఇప్పుడు మనం 14వ తారీఖున సర్వే చేసినటువంటి ఈ యొక్క ఏరియా నందు మొత్తం చెట్టుతో కూడుకుని కొండలు కలవు. అదేవిధంగా దీని యందు ఒక కుంటను కలదు, మధ్యలో బండ్ల బాటలు కలవు. ఇదంతా మనం చూసే ఏరియా అంతా మొత్తం పెద్ద పెద్ద కొండలు కలవు. ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ నుంచి మనము ఈ యొక్క హిల్ మన అలైనేషన్ చేసిన దానికి సుమారు 57 మీటర్లు ఎత్తు కలదు. అదేవిధంగా ఈ యొక్క జీపీఎస్ సెట్టింగ్ ఏం తీసుకున్నామంటే ఈ యొక్క కొండపైనటువంటి ఈ చెట్లతో ఈ కింద ఉన్నటువంటి విలేజ్ బౌండరీ స్టోన్స్ నాకు సోమిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి బౌండరీ స్టోన్స్ మనకు కనబడినందున ఈటీస్తో కానీ గొలుసుతో కానీ సర్వే చేయడం వీలు పడినందున మనం జీపీఎస్ సహాయంతో జీపీఎస్ రీడింగ్ నోట్ చేసుకొని వాటిని మన గూగుల్ ఎర్త్లో ఎక్స్పోర్ట్ చేయడంగా ఈ విధంగా వచ్చినది. దీని ప్రకారము 10-14 జంగనాథపల్లి విలేజ్ బ్లాక్ నందు కొత్త నెంబరు మంజూరుగా చేయవలసి వచ్చినందున దీనికి 1261 సర్వే నెంబర్గా మంజూరు చేయడం అనేది. దీని మేరకు కలెక్టర్ వారికి రిపోర్ట్ పంపించడమైనది. ప్రస్తుతం ఈ యొక్క మనం అలైనేషన్ చేసిన ఏరియా 14/6/2013 నందు తీసినటువంటి ఈ గూగుల్ మ్యాప్. అదేవిధంగా ప్రస్తుతం ఈరోజు ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఇది 7/7/14వ తారీఖున తీసినటువంటి గూగుల్ మ్యాప్. దీని యందు మనం ఈ అలైనేషన్ చేసిన ఏరియాలో ఏమేటి ఉన్నది అనేది ప్రస్తుతం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. దీని యందు బిల్డింగ్లను మరియు వాటర్ ట్యాంకును మరియు పైప్ లైన్ యొక్క మన వాటర్ యొక్క బద్వేలకు పంపుటకు పైప్ లైన్ కనెక్షన్లు కనబడుతున్నవి. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మసాగర్ రిజర్వాయర్కు అడుగు భాగమునందు ఒక పెద్ద డ్రిల్ చేసి అందులో గొట్టాన్ని అమర్చి ఉన్నారు. ఈ యొక్క వాటర్ దీని ద్వారా పంపింగ్ చేయుటకు ఈ యొక్క ట్యాంకులేకి దీని ద్వారా బద్వేలు మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయుటకు అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా దీన్నే మనం రియల్గా గూగుల్ ఎర్త్ మీద ఇప్పుడు చూస్తాం. ఇది బ్రహ్మసాగర్ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ యొక్క కట్ట, ఈ కట్ట ఇదొక లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా ఈ రైట్ కెనాల్. దీని ద్వారా మెడ్రాస్కు వాటర్ సప్లై జరుగుతున్నది. ఈ యొక్క కట్ట ఈడొక గెస్ట్ హౌస్ అనేది కట్ట మీద నిర్మించి ఉన్నారు. దీని ద్వారా ఈ గెస్ట్ హౌస్ ద్వారా ఈ రోడ్ ద్వారా మనము అలైనేషన్ చేసినటువంటి వాటర్ ట్యాంక్ ప్రపోజల్ ఏరియాకు వెళ్ళవచ్చును. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో ఈ రోజుకి యొక్క వ్యూ ఏ విధంగా ఉన్నది అనేది. దీనిలో ఈ యొక్క పైప్ లైన్ అనేది కొత్తగా వాటర్ లిఫ్టింగ్ కోసం అనేది డ్రిల్ చేస్తున్నారు. ఈ యొక్క వాటరు అదేవిధంగా బ్రహ్మసాగర్ అనేది ఈ మునక యొక్క సమ్మర్జీ ఏరియా యొక్క ప్రదేశం. మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర యొక్క సమాధి కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క టెంపుల్ అనేది ఇక్కడ కలదు. జీవ సమాధి యొక్క స్వామివారి జీవ సమాధి. ఈ విధముగా మనము భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాన్ని అక్కడికి పోకుండానే ఆ యొక్క లొకేషన్ అనేది మనం ఇక్కడ కూర్చొని దాని పొజిషన్ ఏ విధముగా అన్నదిని మనము ఇక్కడి నుంచే చూడవచ్చును. అందువలన ఫీల్డ్లో ఏమేంటుంది మనం ఫీల్డ్లో చూసేది కంటే కూడా మనం ఇక్కడి నుంచే ప్రత్యక్షంగా మొత్తము చూసే అవకాశం ఉన్నది. ఆడపై మనం చూసినప్పుడు ఈ యొక్క కుంటలు అనేది సరిగానే కనిపించదు. మనం టాప్ వ్యూని చూసినప్పుడు దాని పొజిషన్ అనేది రియాలిటీ అనేది బాగా ఉంటుంది. కావున ఫీల్డ్ కంటే కూడా మనము ఇక్కడ చూడడమే బాగా కనబడుతుంది నా యొక్క విన్నపము. ఈ విధముగా మనము వాటర్ అలైనేషన్ చేసిన ఏరియా అనేది ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతున్నదా లేదా అనేది కూడా మనం అలైన్ చేసిన ఏరియాలందు ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయినారా, మనం ఇచ్చిన ఏరియాలోనే వాళ్ళు కడుతున్నారా అనేది కూడా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా చూసే అవకాశం కలదు.
దీనికి మన యొక్క ఎల్లో కలర్లో ఉన్నది దీని యొక్క బౌండరీ. ఈ బౌండరీ లోపలనే ఈ వాటర్ ట్యాంకు అనేది షెడ్లు కానీ అన్ని కూడా కడుతున్నారు. ఇంతటితో విరమించుకుంటున్నాను.